అంటే ఇప్పుడు మనకి ఈ డేవిస్ కప్ ఇలాంటి టెన్నిస్ మ్యాచ్లు అవి అయినప్పుడు నాన్ ప్లేయింగ్ కెప్టెన్ అని చెప్పి ఉంటాడు. ఆయన కెప్టెన్, ఆయన ఆడకూడదు, చాలా మంచి ప్లేయరే, కానీ ఆడడానికి వీల్లేదు. అలాగనమాట. అంటే అలా ఒక మన సభ్యుడు అనమాట. ఆయన మనతో పాటే వస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మనకు సలహాలు అవి చెప్పచ్చే తప్పిస్తే డైరెక్ట్గా మాత్రం ఆయన పార్టిసిపేట్ చేయడానికి లేదు. అలాగా మీరు కూడా దీనితోటి సంబంధం పెట్టుకునే ఉంటారు. సంబంధం లేదు అని అనుకున్నా సరే కుదరదు. మొత్తం సృష్టి మొత్తము ఇదంతా కూడా సక్రమంగా పూర్తయ్యే వరకు మీకు దీనికి కూడా ఉంటుంది. అయితే డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఇదేమీ ఉండదు. అందుకని వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు అలా తిరుగుతూ అలా విష్ణువు దగ్గరికి వెళ్ళడం, ఈ జై విజయలో లోపలికి పంపించకపోవడం, వీళ్ళ కోపం వచ్చి శపించడం, ఆ కారణంగా మళ్ళీ సృష్టిలో ఈయన అవతారాల దగ్గర రావడానికి కారణం అవడం, ఇలాంటి పనులు చేసి పెడుతూ ఉంటారు. అంటే తొందరగా అది జరగడానికి అవసరమైనటువంటివి ఏవైతే ఉంటాయో, ఆ పరమాత్మ భూమి మీద దిగడానికి అవసరమైనటువంటి ఆ అవకాశాన్ని కల్పించడము అటువంటివి మాత్రం చేస్తూ ఉంటారంటే డైరెక్ట్గా మాత్రం వాళ్ళ యొక్క ఇదేమీ ఉండదు, ఇండైరెక్ట్గానే ఉంటారు. అప్పుడు ఏం చేస్తాడు ఈయన, 7 ఋషుల్ని, సప్త ఋషుల్ని సృష్టించాడు. ఈ సప్త ఋషుల్నితో పాటుగా మళ్ళీ ఏం చేస్తాడంటే ఒక 14 మంది మనువుల్ని సృష్టించాడు. ఒక 10 మంది ప్రజాపతుల్ని సృష్టించాడు. 10 మంది ప్రజాపతులు, 14 మంది మనువులు, 7 ఋషులు. వీళ్ళల్లో కొంతమంది ప్రజాపతులు, ఋషులు కామన్గా ఉంటారు. ఆయన ఋషిగాను ఉంటాడు, ప్రజాపతిగాను ఉండేటువంటి వాడు ఒకళ్ళిద్దరు మనకి ఉంటారు. అంటే వశిష్ఠుడు ఉంటే వశిష్ఠుని ఋషి అంటాం, ప్రజాపతి అని అంటాం. అంటే ప్రజాపతులు అంటే ఈ మనకి ముఖ్యంగా ఈ ప్రజాపతులతోటి సంబంధం. ప్రజాపతుల వల్ల సృష్టి ఇలాగ విచ్చుకుంది. వీళ్ళల్లో కశ్యప ప్రజాపతి అనేటువంటి ఆయనకి ద్వితీయ, అదితి అని చెప్పి 2 భార్యలు. ఈ దితి కుమారులు దైత్యులు, అదితి కుమారులు ఆదితేయులు, లేకపోతే దేవతలు. దేవతలు, రాక్షసులు అనేటువంటి వాళ్ళు వచ్చారు. తర్వాత దీనికే వినతా కద్రువ అనేటువంటి వాళ్ళ వల్ల మళ్ళీ కద్రువ వల్ల సర్పసంతానం కలిగింది. ఇలాగా భూమి మీద పక్షులు రావడానికి ఒకళ్ళు, ఈ జంతువులు రావడానికి ఒకళ్ళు, మనుషులు పుట్టడానికి ఒకళ్ళు, ఇలాగ రకరకాలుగా ఈ ప్రజాపతులు వాళ్ళ వల్ల ఈ సృష్టి అంతా కూడా జరిగింది. జరిగినటువంటి ఈ సృష్టిని పరిపాలించేవాళ్ళు మనువులు. ఈ సలహాలు అవి చెప్తూ ఉండేటువంటి ఋషిత్వాన్ని చేస్తూ ఆ సృష్టికి ఆ కాలానికి అవసరమైనటువంటి విజ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు అందరికంటే హయ్యర్ అథారిటీస్ ఈ ఋషులు. పరిపాలకులు అంటే వీళ్ళంతా ప్రణాళికలు అవి వీళ్ళు ఈ చెప్పిన ప్రకారంగా చేయడం అనేటువంటిది, యాక్షన్ అనేటువంటిది వీళ్ళ దగ్గర. ఈ ప్రజాపతుల వల్ల మనకి వాళ్ళలోనే దక్ష ప్రజాపతి, దక్షుడు ఒక ప్రజాపతి. ఆయన మనం ఎందుకు చెప్పుకుంటామంటే దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యజ్ఞంలో శివుణ్ణి పిలవకపోవడంతో ఆయన వీరభద్రుడిని సృష్టిస్తే వచ్చి ఆ శివుని ఈ దక్షుని యొక్క తలని నరికేయడం, నరికిన తర్వాత చాలా విచిత్రంగా ఉంటుంది. అప్పుడు ఆయనకి మరి ఎలాగైనా ప్రజాపతి ఈయన్ని మరి చంపేస్తే ఈయన ఎలాగా అని చెప్పంటే అప్పుడు ఈయనకి మేక తలాన్ని పట్టుకొచ్చి పెట్టడం. ఒక గొర్రె దొరికితే ఆ గొర్రె తల పట్టుకొచ్చి ఆయన కతికేది. అక్కడి నుంచి మళ్ళీ ఈయన సృష్టి ప్రారంభిస్తున్నాడు. మనకి రాసులలో మొట్టమొదటి రాసి మేషరాశి. దక్ష ప్రజాపతి మనుషుల యొక్క సృష్టికి కారకుడైనటువంటి వాడు. అంటే అక్కడి నుంచి ఈ మేషం అనేటువంటి రాశితో ప్రారంభమయ్యి ఈ సృష్టి అనేటువంటిది మనకి వచ్చింది అని చెప్పి ఈ రకంగా మనకి ప్రజాపతులు చేస్తారు. తర్వాత మనువులు అనేటువంటి వాళ్ళు 14 మంది కూడా వాళ్ళకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మన్వంతరము పాటు వాళ్ళు పరిపాలన సాగిస్తారు. ఈ కాలం యొక్క కొలతలు మనకి ఎలాగిచ్చారంటే అంటే మనం కలియుగం నుంచి కనుక మనం వెళ్తే కలియుగము 4,32,000 సంవత్సరాలు ఉంటుంది.
మనకి ఈ కలియుగం ప్రారంభమయ్యి కృష్ణుడు ఏ రోజునైతే నిర్యాణము చెందాడో ఆ రోజు నుంచి కలి ప్రారంభమైంది మనకి. కృష్ణుడు నిర్యాణము చెందినటువంటి ద్వాపరయుగం అంతమైపోయినటువంటి కాలాన్ని మనం ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే మనకి పెద్దలైనటువంటి వాళ్ళ లెక్కలు ఇచ్చారు. దాని ప్రకారం సుమారు 5000 సంవత్సరాల క్రితం, ఇప్పటికీ ఒక 3200 ప్రాంతంలో బీసీలో ఈ కృష్ణుని యొక్క నిర్యాణము జరిగింది. ఆయన కృష్ణుడు ఒక రకం మనం చెప్పాలంటే చారిత్రక పురుషుడే. అంటే మనకి ఆయన జీవించినటువంటి ఆయన చారిత్రకమైనటువంటి పురుషుడు ఆయన. అంచేత ఆయన జీవించినటువంటిది 3200 సంవత్సరము ప్రాంతంలో జీవించాడు. అంచేత ఆయన ఎప్పుడైతే నిర్యాణము చెందాడో అప్పటి నుంచి కలి ప్రారంభమైంది మనకి. ఇప్పటికి సుమారు 5000 సంవత్సరాలు. అంటే ఇంకా 4,25,000 సంవత్సరాల పైన కలి ఉంది. అంటే ఈ లోపల కలియుగం అంతమైపోతుంది అని చెప్పి మనము భయపడక్కర్లేదు. 2000 సంవత్సరం మధ్యకాలంలో యుగాంతం అని చెప్పి అలాగా అంటే ప్రళయము అనేటువంటిది రకరకాలుగా ఉంటుంది. అవాంతర ప్రళయాలని చెప్పి, మహాప్రళయం అని చెప్పి అంటారు. మహాప్రళయం అంటే మొత్తం అంతా కూడా ప్రళయం అయిపోవడం. అవాంతర ప్రళయాలంటే చిన్న చిన్న ప్రళయాలు. అప్పుడప్పుడు మనకి తుఫాన్ వచ్చి మనకి దివిసీమ కొట్టుకుపోయినట్టుగా, అంటే కొన్ని గ్రామాలు, ఒక్కొక్కసారి కొన్ని ఖండాలు, ఇటువంటివి మనకి పోవచ్చు. కానీ సృష్టి మొత్తం భూమి అంతా కూడా నశించిపోవడం అనేటువంటిది ఉండదు. అది మహాప్రళయం ఎప్పుడో వస్తే తప్పిస్తే మనకి జరగదు. అంచేత కలియుగము 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. దాని తర్వాత ద్వాపర యుగము, అంటే వ్యవస్థాతంలో మనం రాసుకుంటున్నాం. ఇది 8,64,000 సంవత్సరాలు దీని యొక్క పరిమితి. 8,64,000 సంవత్సరాలు ఉంటుంది. త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు ఉంటుంది. కృతయుగము 17,28,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ మొత్తం కలిపితే మళ్ళీ మనకి 43,20,000 సంవత్సరాలు వస్తుంది. ఆ, 64. అంటే వాటి పేర్లే అవి. ద్వాపర అంటే ద్విపర, డబుల్ అని. కలియుగానికి రెట్టింపిది. త్రేత అంటే 3 times, కృత అంటే 4 times. కలియుగం 432 మనం గుర్తుపెట్టుకుంటే దానికి డబుల్ ఇది. అందుకే దీన్ని 432 అనేటువంటి దాన్ని హయ్యర్ సైన్స్లో మ్యాజికల్ ఫిగర్ అని చెప్పి చెప్తారు. క్రతువుల్లోనూ దాంట్లోనూ, హయ్యర్ దాంట్లో, రిచువల్స్లో దాంట్లోనూ బ్రిక్ అని చెప్పి తయారు చేస్తారు. దాన్ని ఈ కొలతతోటి తయారు చేస్తారు. అంటే అది 4 అడుగులు పొడవు, 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తు. అంటే ఎలాగో అలాగా ఈ రకమైనటువంటి 432 అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి నెంబర్ కింద పెట్టాలి. దీనికి మహాయుగం అని చెప్పి పేరు.